అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఉగాది సందర్భంగా మనము జూబ్లీ హిల్స్‌లో ఉన్నటువంటి టీటీడీ టెంపుల్‌కైతే వచ్చేసామండి. ఇక్కడేంటంటే ఉగాది సందర్భంగా చాలామంది భక్తులైతే వస్తున్నారు. స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. సో, కొంతమందితో మాట్లాడదాము. వాళ్ళు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఏంటి? అలాగే వీలైతే పంతులు గారితో కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్, మీ పేరు? శ్రీనివాస్. ఎక్కడి నుంచి వస్తున్నారు? నాది కరీంనగర్, హైదరాబాద్లో ఉంటాం. ఓకే. సో, ఉగాది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఉగాది కుటుంబ సభ్యులతో కలిసి ఆ రోజు షడ్రుచులతో ఉగాది పచ్చడి తయారు చేసుకుని అదే రోజు టెంపుల్కి వెళ్ళేసి అక్కడ రాశి ఫలాలు తెలుసుకొని ఇంటికి వచ్చి పిండి వంటలతో ఫ్యామిలీతో కలిసి చేసుకుంటాం. అంటే అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇట్లనే చేసుకుంటున్నారా? చిన్నప్పటి నుండి అలా చేస్తున్నాం. సో, అంటే ఈ టెంపుల్‌కి ఫస్ట్ టైం రావడమా? ఇప్పుడు ఇంతకు ముందు వచ్చారా? ఇది సెకండ్ టైం. ఇంతకుముందు కూడా వచ్చాము, ఫ్రెండ్స్తో వచ్చాము. స్వామివారి దర్శనం జరిగిందా? అయిపోయిందండి. ఎలా జరిగింది? ప్రశాంతంగా అయింది. మేము చాలా ఎర్లీగా వచ్చాము కాబట్టి తొందర అయిపోయింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్, హాయ్, మీ పేరు? ఐశ్వర్య, ఎక్కడి నుంచి వస్తున్నారు? మిర్యాలగూడ. ఓకే. సో, అంటే ఉగాది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఎవ్రీ ఇయర్? ఎవ్రీ ఇయర్ ఉగాది అంటే మన కామన్గా ఉగాది పచ్చడి చేసుకొని తింటాం, టెంపుల్కి వెళ్ళేసి వస్తాం. ఇప్పుడు అంటే హాస్టల్కి వచ్చాం కాబట్టి ఇంట్లో లేము కాబట్టి ఇక్కడ టెంపుల్కి వచ్చాం, దర్శనం చేసుకుంటాం. హాస్టల్లో పచ్చడి ఇస్తున్నారా? ఉగాది పచ్చడి? హాస్టల్లో ఫుడ్డే చక్కగా పెట్టారు, ఇంకా పచ్చడి ఇంపాసిబుల్ అవన్నీ. ఓకే. సో, ఎట్లా అనిపిస్తుంది? మిస్ అవుతున్నారా ఫెస్టివల్‌కి ఇంటిని? చాలా మిస్ అవుతున్నాం ఇంటిని. అయితే వెళ్ళే పాసిబిలిటీ లేదు, ఉంటే ఎప్పుడు ఉగాది ఇంట్లో చాలా మంచిగా జరుపుకుంటాం. ఓకే. సో, మీరు ఏంటి స్టడీయా లేదంటే జాబ్ చేస్తున్నారా? బీటెక్ ఫస్ట్ ఇయర్. థ్యాంక్ యూ. వెల్కమ్. హాయ్, హాయ్, మీ పేరు? మహాలక్ష్మి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది కూడా మిర్యాలు కూడా. ఓకే. సో, మరి ఈ ఇయర్ ఉగాది అంటే ఫ్యామిలీతో లేరు కదా, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఎలా అంటే ఏం చెప్తాం అంటే ఇప్పుడు హాస్టల్లో ఉన్నాం, ప్రతి ఇయర్ ఇంట్లో ఉంటాం కాబట్టి మంచిగా చేసుకుంటాం. సో ఈసారి హాస్టల్లో కాబట్టి ఇక్కడ మా ఫ్రెండ్ని కలిసి ఇక ఇట్లనే టెంపుల్కి వచ్చినాం అనమాట. సో, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా చేసుకునేవారు? ఇంట్లో అంటే మార్నింగ్ పెందరాలు లేచి తలస్నానం చేసి ఇంట్లో ఉగాది పచ్చడి తిని ఇంట్లో పూజ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాం అనమాట. అప్పటిదాకా బ్రేక్ఫాస్ట్ ఉండదు. చాలా బాగా తీసుకుంటాం ఇంట్లో అంటే ఫ్యామిలీ అందరితో కలిసి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, హలో, మీ పేరు? రోష్ని, ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్. ఓకే, వైజాగ్ నుంచి వచ్చారు, హైదరాబాద్. ఎస్. సో, మరి ఉగాది ఎవ్రీ ఇయర్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఐ మై సిస్టర్ ఇంకా మమ్మీ. సో ఏం చేస్తామంటే ఎర్లీ ఇన్ ది మార్నింగ్ లైక్ వీ యూస్ టు వేకప్ అట్ 4:30 అండ్ ఆల్. మమ్మీ హడావడి ఉంటుంది మొత్తం ఇంట్లో. అండ్ ఐఎమ్ ద వన్ హూ మేక్స్ ది ఉగాది పచ్చడి. సో ఆల్ శ్రద్ధ రుచులు షడ్రుచులు లైక్ ఆల్ 6 ఐటమ్స్ అవన్నీ చేసేదాన్ని. సో it was nice. నేను వైజాగ్ నుంచి, so I miss my parents and all, but now I'm happy. My home is my sister, ఓకే. so I came to visit her. ఓకే. So today we came to TTD temple, so it is very nice. సో, ఎలా జరిగింది దర్శనం? దర్శనం చాలా బాగా జరిగిందండి. అండ్ ది డెకరేషన్ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ నైస్. సో, మరి ఈ ఇయర్ ఉగాది పచ్చడి తిన్నారా? ఎస్, తిన్నా. మార్నింగ్ మేము చేసుకున్నా యాక్చువల్లీ. ఓకే. లైక్ వీ వోకప్ అట్ 5 o'clock and all. అప్పుడు చేసుకున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే మీ అండి, పేరు? పద్మావతి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ మియాపూర్. ఓకే. సో, ఉగాది మీరు ఎలా జరుపుకుంటారు? చిన్నప్పటి నుంచి మేము జరుపుకునే తెల్లవారుజామున లేవడం, స్నానాలు చేయడం, స్వామివారి పూజ పునస్కారాలు చేసుకోవడము, ఉగాది పచ్చడి చేసుకోవడము, ముఖ్యంగా స్వామివారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకోవడము, తర్వాత ఇంకంతా రొటీన్గా నడుస్తూ ఉంటుంది. అంటే ఈ ఇయర్ అంటే మీరు ఎన్ని గంటలు లేచారు? స్వామి దర్శనానికి ఏ టైంకి వచ్చారు? 5 లేచాము. లేచి ఇంట్లో అభిషేకము పూజ అవి చేసుకొని స్వామివారి దగ్గరికి 8:30 వచ్చాము. ఈ టెంపుల్కి రావడం ఫస్ట్ టైం అమ్మా, ఎప్పుడు వస్తుంది? మేము ఎప్పుడు వస్తూ ఉంటాము. దర్శనం ఎలా జరిగిందమ్మా? మీరు? చాలా బాగా జరిగిందమ్మా, చాలా బాగా జరిగింది. నమస్తే సార్. నమస్కారం అమ్మ. పేరు? ప్రసాద్ అండి. ఈ టెంపుల్ గురించి చెప్పండి. ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే తిరుపతిని తలపిస్తుంది. ప్రతిసారి అక్కడికి వెళ్ళలేము, వ్యాయాసాలు కావచ్చు ఏమన్నా కావచ్చు. ఇక్కడికి వస్తే తిరుపతిలో ఉన్నట్టే ఉంటుంది. అది బ్రహ్మోత్సవాలు కానీ ఈరోజు వస్తే ఏదో తిరుపతిలో దర్శనం చేసుకున్నట్టుగానే ఉన్నది. స్వామివారి అనుగ్రహం కానీ, స్వామివారి లడ్డు కానీ, ప్రసాదాలు కానీ చిన్నప్పటి నుంచి ఏదైతే చూస్తున్నామో అదే మెయింటైన్ చేస్తుంది. టీటీడీ వాళ్ళకి థ్యాంక్స్ అండి, ఎందుకంటే ఇక్కడ గుడి ఇట్లా నిర్మించారు. చాలా హాయిగా ఉంటుంది దర్శనం చేసుకుంటాం. వసు ఉగాది శుభాకాంక్షలు, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హలో అమ్మ, మీ పేరు?
తేజస్వి ఎక్కడి నుంచి వస్తున్నారు? ఫ్రమ్ భువనగిరి. ఓకే. సో ఉగాది ప్రతి సంవత్సరం మీరు ఎలా జరుపుకుంటారు? మేము మా ఫ్యామిలీతో చాలా బాగా జరుపుకుంటాము. మా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఓకే. వాళ్ళు కూడా మేము చేస్తాం మామిడి తోరణాలతో పచ్చడి, వేపాకు, వేప పువ్వు, మామిడికాయలు ఇలాంటి మన ఆరోగ్యానికి సంబంధించి అన్ని ఇందులో వేసే వస్తువులు ప్రతిదీ మనకు హెల్తీ ఐటమే. ఓకే. మన ఆరోగ్యానికి ఎప్పుడూ చాలా మంచి చేస్తుంది. అభిరుచులు షడ్రుచులు అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు బయట వాతావరణం వల్ల అందరు అవి తీసుకుంటలేరు, కానీ అవి చాలా మంచివి. మా పిల్లలు బాగా తింటారు, తాగుతారు, చాలా ఎంజాయ్ చేస్తారు. మేము మా కుటుంబ సభ్యులతోటి గుళ్ళలకు, దేవాలయాలకు ఎటైనా వెళ్ళి మేము చాలా ఎంజాయ్ చేస్తామండి. పొద్దున్న ఎన్ని గంటలు లేస్తారమ్మా? 5-5:30 వరకు లేచేస్తాం. తెల్లవారుజామునే మేము అన్నీ చేసేసుకుంటాము. దర్శనం అయిందా అమ్మా? ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. ఈ టెంపుల్ కి ఫస్ట్ టైమా? ఎప్పుడు వస్తారు? ఇదే ఫస్ట్ టైము. ఓకే. ఈరోజు మా బాబు బర్త్డే. ఓకే. ఆ సందర్భంగా పొద్దున్నే అక్కడ దేవుని దగ్గర మేము అన్నీ చేసేసుకొని ఇక్కడికి వచ్చేసాం అన్నట్టు. సో ఎలా అనిపించింది దర్శనం? అంటే స్వామివారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. దర్శనం బాగా అయింది. తిరుపతిలో మనకు అక్కడ ఎలా ఉన్నారో ఇక్కడ అలాగే ఉన్నారు. చేతగాని వాళ్ళకి, ఏజ్డ్ వాళ్ళకి వెళ్ళలేని పరిస్థితిలో ఇక్కడికి రావడం వాళ్ళకి కూడా సులువుగా ఉంటుంది. చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ అండి. మా వ్యూవర్స్ అందరికి కూడా ఒకసారి ఉగాది శుభాకాంక్షలు చెప్పండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నమస్తే సార్. నమస్తే మీ పేరు? శివబాబు, ఓకే. రామాయణం శివబాబు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇప్పుడు చిత్రపూడిలో ఉంటున్నాం. మాది భీమవరం. ఫోటోగ్రఫీ మాదంతా. ఉగాది మీరు ఎలా జరుపుకుంటారు? ఉగాది అంటేనే కొత్త సంవత్సరం, ఒక అద్భుతమైన రోజు అది మన తెలుగువారికి. ఈ మధ్యకాలంలో ఏంటంటే జాన్వరి 1 అని చెప్పి సెలబ్రేట్ చేసుకున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. మా పూర్వీకులు అయితే ఉగాది రోజుని మాకు అందరూ కొత్త బట్టలు వేసి వేప పచ్చడితో చక్కగా ముందు ప్రసాదంగా తీసుకుని అక్కడి నుండి మంచి మంచి కార్యక్రమాలు చేసేవారు. అన్నీ రాను కనుమరుగైపోతున్నాయి. పెద్దలు కూడా పిల్లలకు చెప్పాలి ఉగాది అంటే ఏంటి, జనవరి 1 అంటే అని చెప్పి మన తెలుగు సాంప్రదాయాలను కూడా విడమర్చి పిల్లలు చెప్తే రాను మన సాంప్రదాయాలు బాగా సాగుతాయని నేను ఆశిస్తున్నాను. అలాగే కొత్త సంవత్సరం అనేటప్పటికీ కొంతమంది వ్యాపారస్తులు కూడా కొత్తగా పుస్తకాలు మార్చడం, అలా కొత్త కార్యక్రమాలు చేస్తారు. ఏదైనా శ్రీనివాసుడు, పరమేశ్వరుడు అందరిని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ నమస్కరిస్తున్నాను. ఈ ఆలయానికి మీరు మొదటిసారి వస్తున్నారు? లేదమ్మా, 4 times 5 times వచ్చాను. దర్శనం బాగా జరిగింది? చాలా బాగా. అంటే ఇక్కడ ఉన్న ఫీలింగ్ ఏంటంటే నేను తిరుపతి వెళ్తాను ఎక్కువ, నేను సేవ కూడా చేసుకున్నాను అక్కడ. అయితే ఇక్కడ ఉంటే సేమ్ తిరుపతిలో ఉన్న ఫీలింగ్ నాకు బాగా ఎక్కువ. సేమ్ భగవంతుడు అనేది ఎక్కడ క్యాలెండర్లో చూసినా భగవంతుడే, మన చూసే కళ్ళ బట్టి ఉంటుంది. అదే భగవంతుడిని మనం ఎంచడానికి మనం ఎవరండి? అదేంటంటే విగ్రహ రూపంలో ఉన్న, ఏ రూపంలో ఉన్నా భగవంతుడే అని, ప్రకృతి రూపంలో ఉన్నా సరే అని నేను అనుకుంటాను. అది మనం ఆ రూపాలు ఎంచడానికి మనం సరిపోవాలి. అంతే. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మా. మీ పేరు? లక్ష్మి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము మాది దాచపల్లి. ఈ టెంపుల్ కి రావడం ఇదే మొదటిసారి? ఇదే మొదటిసారి. ఉగాది మీరు ఎలా జరుపుకుంటారమ్మా? బాగా జరుపుకుంటాం. అంటే పొద్దున ఎన్ని గంటలు లేస్తారు? 5ంటికి లెగుస్తాము. పచ్చడి చేసుకుంటారా? పచ్చడి చేసుకొని అన్నీ చేసుకుంటాం. పులిహోర, పాయసం, కొబ్బరికాయలు అన్నీ కొట్టుకుంటాం. దర్శనానికి వస్తారు. హలో అండి. హలో, మీ పేరు? లత. ఎక్కడి నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్ నుంచి వస్తున్నాను. ఓకే. సో మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? నార్మల్లీ మేము మార్నింగ్ టెంపుల్కి వస్తాము. దాని తర్వాత వి ఆల్ ఫ్యామిలీ హ్యావ్ ఎ గెట్ టుగెదర్. విల్ హ్యావ్ స్పెషల్ డిషెస్ అట్ హోమ్. ఇన్ ద ఆఫ్టర్నూన్ వి ఆల్ సెట్ అండ్ వీ హ్యావ్ అ గ్రూప్ లంచ్, ఫ్యామిలీ లంచ్ చేస్తాము. అండ్ స్పెషల్స్ ఉంటాయి. ఉగాది పచ్చడి చేస్తారు అండ్ పోలలు చేస్తారు. We have a good time and festival with the family. ఓకే. సో దర్శనం బాగా జరిగిందా? దర్శనం బాగా జరిగింది. ఈ టెంపుల్కి ఇదే ఫస్ట్ టైం రావడం అండి? This is third time I'm coming to this temple. ఓకే. సో ఇట్లా అనిపిస్తుంది టెంపుల్? తిరుపతి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఓకే. హలో. హలో, మీ పేరు? ప్రత్యూష. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను మధురా నగర్ నుంచి వస్తున్నాను. మీ నేటివ్ ప్లేస్? గుంటూరు. గుంటూరు. సో మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీ ఇంటి దగ్గర? ఉగాది అంటే అందరు సెలబ్రేట్ చేసుకున్నట్టే చేసుకుంటాము. అంటే బయటికి వెళ్ళి
అన్నీ కావాల్సినవి పూలు ఇవన్నీ తీసుకొచ్చి హోమ్ని డెకరేట్ చేసుకోవడం, టెంపుల్కి వెళ్ళి ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో బాగా ఎంజాయ్ చేసుకుంటాం. ఈ ఇయర్ మేము మిస్ అవుతున్నాం. ఓకే. సో మరి హాస్టల్లో ఉగాది పచ్చడి పెట్టారా? లేదు పెట్టలేదు, దానికోసమే వచ్చాం. ఓకే. సో ఇంకా ఈ టెంపుల్కి ఇదే ఫస్ట్ టైం రావడమా? సెకండ్ టైం. సో ఎట్లా అనిపిస్తుంది టెంపుల్కి వస్తే? చాలా పీస్ఫుల్గా ఉంటుంది, టెన్షన్స్ అన్నీ వెళ్ళిపోతాయి, ప్రాబ్లమ్స్ ఏం గుర్తురావు, ఓన్లీ గుడ్ అంతే. సో ఏంటి మీరు స్టడీయా లేదంటే జాబ్ చేస్తున్నాం. బీటెక్? లేదు. హాయ్. హాయ్, మీ పేరు? అఖిలేష్, ఏ క్లాస్? 7th. ఉగాది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? చాలా బాగా జరుపుకున్నాం. ఇవాళ అయితే పొద్దున్నే ఇంట్లో పూజ చేసుకొని మేము టెంపుల్కి అయితే వచ్చినాం, మినీ తిరుపతికి, మన జూబ్లీ హిల్స్ ఫిలిం సిటీలో ఉన్న దానికి. ఓకే. అయితే ఇప్పుడు కొంచెం బాగా దర్శనం జరగాలని కోరుకుంటున్నాం దేవుడు. సో మీరు ఉగాది పచ్చడి తిన్నారా? అంటే ఇంకా చేస్తున్నాం, ఇంకా కాలే. సో ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే చేసుకుంటారు? ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క టెంపుల్కి వెళ్తున్నాం. లాస్ట్ టైం ఏమో బిర్లా మందిర్కి వెళ్ళాం, ఈసారి మినీ తిరుపతికి వచ్చాం. సో ఈ టెంపుల్కి ఇదే ఫస్ట్ టైమా రావడం? అంటే ఇది ఫస్ట్ టైం. సో ఈ టెంపుల్ గురించి మీకు ఎలా తెలిసింది? అంటే మేము ఇలా న్యూస్లో ఈ ఫెస్టివల్స్ నవమి జరిగినప్పుడు చూస్తాం కదా, సో దాని ద్వారా వచ్చినాం మేము. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, మీ పేరు? వంశీ. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ప్రాపర్ విజయనగరం, బట్ మేము కూకట్పల్లిలో స్టే చేస్తున్నాం. ఏంటంటే జాబా? జాబ్ ఐటీ. సో మరి ఉగాది ఎవ్రీ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఫ్యామిలీతో ఉంటే బాగా చేసుకునే వాళ్ళం, బట్ మేము ఇక్కడ బ్యాచులర్స్ కదా, సో టెంపుల్కి వచ్చి మధ్యాహ్నం లంచ్కి వెళ్ళి అలాగా ప్లాన్ చేసుకుంటున్నాం. అంటే ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు? పంచాంగం చెప్తారు ఊర్లో పంతులు గారు, సో అక్కడికి వెళ్తాం పూజ పట్టుకొని. 1 ఇయర్ ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్తూ ఉంటారు పంతులు గారు, సో అది ఫాలో అవుతూ ఉంటాం. అది మరి ఈ ఇయర్ ఉగాది పచ్చడి తిన్నారా? మా రూమ్లో కుకింగ్ తింది, సో తిను ప్లాన్ చేస్తున్నాడు మధ్యాహ్నం ఉగాది పచ్చడి. Yes. అంటే చెఫ్ ఇతనే, సో ఫోకస్ చేయొచ్చు చెఫ్ని. టెంపుల్ దర్శనం అయిపోయాక ప్లాన్ చేసుకుని ఆల్రెడీ మనకి రెడీగా వీడియోస్ ఉంటాయి కదా, దాన్ని చూసుకుని చేసుకోవడం. ఎవరికి చెఫ్స్ కాదు కదా, చెప్పండి. అంటే మేము అంతగా చెఫ్ కాదు, సో అందుకని అన్ని వీడియోస్ చూసి చేసుకుంటాం. వీడియో చూసి మోస్ట్లీ అంతే. ఫస్ట్ నుంచి మనకి ఎవరు నేర్పించరు కదా, మోస్ట్లీ అందరూ ఇప్పుడు వీడియోస్ అన్నీ చూస్తే కదా. మేము సేమ్ వైజాగ్ నుంచి. జాబ్ సేమ్, ఒకే రూమ్లో ఉంటున్నాం. థ్యాంక్ యూ. హ్యాపీ ఉగాది టు ఆల్. హాయ్. హలో, మీ పేరు? నవ్య. ఎక్కడి నుంచి వస్తున్నారు? వైజాగ్. వైజాగ్. మీరు ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉంటున్నారు? డిఎల్ఎఫ్ పీజీ. ఓకే, పీజీలో ఉంటున్నారా? స్టడీ ఆర్ జాబ్ చేస్తున్నారా? సో ఉగాది మీరు ఊర్లో ఫస్ట్లీ ఉగాది శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఉగాది మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు, ఇప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు చెప్పండి. ఇంట్లో ఉన్నట్టు రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. లైక్ ఇంట్లో ఆబ్వియస్లీ విల్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేస్తాము, హెడ్ బాత్ చేస్తాము. ముందు రోజే మమ్మీ మ్యాంగోస్ అన్నీ తీసుకొచ్చి రెడీ చేస్తారు, ఇంట్లో మామిడి కొమ్మలు పూలు అన్నీ తెచ్చి డెకరేట్ చేస్తాము. ఉగాది పచ్చడి చేసుకుంటాం, విచ్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ పార్ట్. విల్ ఈట్ ఆల్ టుగెదర్ అండ్ గుడికి వెళ్తాము మంచిగా. రోజంతా విల్ స్పెండ్ హోల్ డే విత్ అవర్ ఫ్యామిలీ అండ్ మంచి ఫుడ్ ఐటమ్స్ అన్నీ తింటాము. సో సేమ్ వే రీక్రియేట్ చేసుకోవడానికి, బికాస్ వీఆర్ ఫార్ ఫ్రమ్ హోమ్, సేమ్ వే రీక్రియేట్ చేసుకోవడానికి వీ బాట్ సమ్ మ్యాంగోస్ అండ్ ఆల్ యెస్టర్డే. అండ్ ఈరోజు గుడికి వచ్చాం మార్నింగే లేచి. అండ్ వెళ్ళాక విల్ ప్రిపేర్ పచ్చడి, అండ్ ఎవరైతే హోమ్లీ ఫీల్స్ మిస్ అవుతున్నారో విల్ పుట్ ఫర్ ఎవ్రీవన్. అండ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఉగాది అంటేనే మనకి స్పెషల్, చాలా అంటే చాలా స్పెషల్, కొత్త సంవత్సరము. సో ఉగాది రోజున అందరూ ఏం చేస్తారంటే పొద్దున్నే లేచి స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని పచ్చడి చేసుకొని దేవుని అంటే టెంపుల్కి అయితే వచ్చి దర్శనం చేసుకుంటారనమాట. చాలామంది అయితే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే
హైదరాబాద్లో ఎక్కువ ఉండేది హాస్టలర్స్, అంటే జాబ్స్ చేసుకునే వాళ్ళు, చదువుకునే వాళ్ళు, వీళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి హాస్టల్ వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీని మిస్ అవుతున్నామని చెప్తున్నారు. సో ఫ్యామిలీ ఉన్న వాళ్ళు ఏంటంటే సో హ్యాపీగా పొద్దునే లేచి పూజ చేసుకుని దర్శనం కోసం వస్తున్నారనమాట. సో ఇదండి వాటి ఉగాది స్పెషల్. అలాగే ఇక్కడైతే కొంతమందితో నేను మాట్లాడాను. సో ఇంకొక టెంపుల్కి వెళ్దాము, అక్కడ కూడా అడిగి తెలుసుకుందాము. సో వీలైతే పంతులు గారితో కూడా ఉగాది విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాము. సో మీరు కూడా ఈ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది చెప్పేసి మీరు కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. సో ఇదండి వాటి స్పెషల్ టెంపుల్ వీడియో అండ్ స్పెషల్ ఉగాది వీడియో అనమాట. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామెన్ లక్ష్మణ్తో సంతోషి, జూబ్లీ హిల్స్ టీటీడీ టెంపుల్ నుంచి.